పిల్లలు, మనం ఇంతకు ముందు జానపద కళారూపాల గురించి నేర్చుకున్నాం కదా, గుర్తుందా? అందులో తోలుబొమ్మలాట గురించి కూడా నేర్చుకున్నాం, గుర్తుందా? ఈ రోజు వీరు ముగ్గురు మనకు ఆ తోలుబొమ్మలాట ద్వారా పరిసరాల విజ్ఞానం గురించి, దాని పరిరక్షణ గురించి తెలపడానికి వచ్చారు. నమస్తే చెప్పండి. మనం పర్యావరణం గురించి నేర్చుకున్నప్పుడు మన చుట్టూ ఉండే పరిసరాలు, అందులోని పశుపక్షాదులు కూడా పర్యావరణంలోని భాగాలనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం కదా. అయితే మనిషి తన స్వార్థం వల్లనో అజ్ఞానం వల్లనో రకరకాల కారణాల వల్ల పర్యావరణానికి తనకు తెలియకుండానే ఎంతో చెరుపు చేస్తున్నాడు. ముఖ్యంగా అందులో ఉండే పశుపక్షాదులకి రకరకాలుగా ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. ఆ ఇబ్బందుల వల్ల అవి ఎలా బాధపడుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు ఈ తోలుబొమ్మలాట ద్వారా మనం తెలుసుకుందాం. అయితే మీకు తెలిసే ప్రతి కొత్త విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి రాసుకుని గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ దాని గురించి నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పాలి, సరేనా? బంగారక్క, ఓ బంగారక్క, బంగారక్క వస్తున్నా. ఏమిటి కేతిగా అలా పిలుస్తున్నావు? వస్తున్నా వస్తున్నా అంటూ వీధిలోంచి వస్తున్నావు ఏమిటి? అదిగో అదే మరి. అలా 4 వీధులు కలిసిన చోటుకి వెళ్ళాను. అందరూ గుమిగూడి చూస్తుంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి? ఏముంది, ఓ కోతి చేత అనేక రకాల ఆటలు ఆడిస్తున్నారు. ఇదిగో కేతిగా నువ్వే జ్ఞాపకం వచ్చావు. అది చేసిన ప్రతి పనికి అందరూ పగలబడి నవ్వుతున్నారు. కోతి చేస్తావా అని అంటారు, అందుకే. నీకు భలే నవ్వు వచ్చిందే. అంతా బాగుంది. అంతేకాదు కేతిగా, నువ్వు ఎలుగుబంటిని కూడా ఆడిస్తున్నారు. అలాగా? అది నిజంగా ఎలుగుబంటేనా? బాగా చూసావా బంగారక్క నువ్వు? అది నిజమైన ఎలుగుబంటే. ముందు నేను కూడా అనుకున్నా, ఎవరైనా ముసుగేసుకొని ఎలుగుబంటిలా ఆడుతున్నారేమో అని. అలా ఏం కాదు, అది నిజమైన ఎలుగుబంటే. ఓహో అలాగా? ఏమిటి, అది కూడా ఆడుతుందా? గెంతుతోంది, పిల్లి మొగ్గలేస్తోంది. అయినా కేతిగా, దాన్ని చూస్తుంటే నాకు ఎంత జాలేసింది అనుకున్నావు? ఎందుకు బంగారక్క? అది అలా ఎగురుతూ గెంతుతూ కన్నీళ్లు కారుస్తోంది కేతిగా. నిజంగానా? అవును. దాన్ని స్వేచ్ఛగా తిరగనీయకుండా మన వాళ్ళు తమ ఆనందానికి, డబ్బు సంపాదనకి అలా ఆ ఎలుగుబంటిని పట్టి ఆడిస్తుంటే నాకు ఎంత బాధేసింది అనుకున్నావు? అవును బంగారక్క, జంతువుల్ని హింసిస్తూ ఆనందపడటం మన మనుషులకి అలవాటైపోయింది బంగారక్క. మానవులారా, మానవులారా, ఎవరు మాతో మాట్లాడుతోంది? ఎవరు? నేనే, వనదేవతను. వందనం. అమ్మా నమస్కారం. మీరిద్దరూ మంచి బుద్ధితో అలా ఆలోచిస్తూ ఉంటే మీకు ఎన్నో విషయాలు చెప్పాలని, చూపించాలని అనిపిస్తోంది. రండి, నాతో రండి. ఇదిగో వస్తున్నాం తల్లి. బంగారక్క వెళదాం. పద. ఏనుగునేస్తాం, ఏనుగునేస్తాం. అలా వెళ్ళిపోతున్నావేంటి? అయ్యో అదేమిటి అలా దిగులుగా ఉన్నావెందుకు? ఏమని చెప్పను తల్లి, మా ఏనుగు జాతి బాధలు అన్నీ ఇన్ని కావు. మా దంతాల కోసం, మా ఎముకల కోసం మమ్మల్ని చంపుతున్నాడు ఈ మానవుడు. అంతేకాదు మా చేత గొడ్డు చాకిరీ చేయిస్తున్నాడు. ఇక మేము ఎలా సంతోషంగా ఉంటాం? పులిరాజా, మిమ్మల్ని చూడాలని ఇలా వచ్చాను. ఏమని చెప్పమంటావు మా బాధలు తల్లి? అదేమిటి, ఎందుకలా దిగులుగా ఉన్నావు? పులిరాజుని నేను, సింహరాజు నా నేస్తం. పులిరాజుని నేను, సింహరాజు నా నేస్తం. అడవికి అందాన్ని నేను, అడవికి అందాన్ని నేను. పులిరాజుని నేను, సింహరాజు నా నేస్తం. పులిరాజుని నేను.
ఆనందం మీకు శత్రువు. ఎలాగంటే మా ఆనందం మీకు శత్రువు, మా చర్మం మనిషికి కావాలి, మా గోళ్ళు మనిషికి కావాలి, మా తలలు కూడా వారికి కావాలి. పులిరాజుని నేను, సింహరాజు నా నేస్తం, పులిరాజుని నేను. అలా పొగడకు, నా అందం నాకు శత్రువు. అదేమిటి నువ్వు కూడా అలా అంటున్నావు? అవునమ్మా, నాకు రక్షణ లేదు. చెంగునెగురుతూ పరిగెత్తే నన్ను చూస్తే అందరికీ అసూయే. మానవులకి నేనంటే ఎంతో ఇష్టం. వారింటిలో అందాల వస్తువుగా నన్ను కట్టి పడేస్తారు. నా చర్మంతో అనేక రకాల వస్తువులు చేసుకోవడానికి నన్ను చంపుతున్నారు. లేడి మాంసం, దుప్పి మాంసం రుచిగా ఉంటుందని మమ్మల్ని తినడం మొదలుపెట్టారు. ఇక స్వేచ్ఛగా ఆడుతూ తిరిగే అవకాశమే పోగొట్టుకున్నాం మేము. ఇక మాకు ఆనందమే కరువైపోయింది. నీ లోకానికి మమ్మల్ని తీసుకెళ్ళు తల్లి. ఎంత చక్కగా నాట్యం చేశావు నెమలి తల్లి. వనదేవత, నిన్ను చూడగానే నా ఒళ్ళు పులకరించింది. ఇలా నాట్యం చేసి నీకు స్వాగతం చెప్పాను. అందుకే ఆనందంతో ఉప్పొంగిపోయాను. నాదొక విన్నపం. నా బాధ చెప్పుకొని తల్లి.
అదేమిటి, నీకు బాధలా? నేను సృష్టించిన పక్షుల్లో నువ్వు రాణివి. అందమంతా ఒక్కచోట చేర్చినట్టు నిన్ను కూర్చాను. నీ పింఛం నిండా అందమైన కళ్ళు, నీ తలపై కుచ్చుల కిరీటం, వయ్యారమంతా నీలో నింపాను. ఇంకేమిటి లోటు నీకు? నువ్వు ఇచ్చిన ఈ వరాలన్నీ నా పాలిట శాపాలయ్యాయి. నా పింఛం మానవులకి విసనకర్రయ్యింది. అసలు ఈ అందమే నాకు శత్రువు అయ్యింది. ఈ పింఛం లేకుండా మమ్మల్ని పుట్టించి తల్లి. ఇక మబ్బులను చూసి నేను పురివిప్పను. వసంతకాలంలో ఎగిరెగిరి పడను. అలా అనకు నెమలమ్మా. ఎక్కడికి వెళ్ళావు, ఉడతా ఉడతా ఎక్కడికి వెళ్ళావు, ఏమేమి తెచ్చావు, ఏమేమి తెచ్చావు, ఉడతా 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 అమ్మా వనదేవత, నాకు మనుషులంటే మహచెడ్డ భయం. భయమా? ఎందుకు? నా కుచ్చుతోకతో రంగులు వేసే బ్రష్లు, నా చర్మంతో పర్సులు చేసుకుంటున్నారు. అందుకే మానవులంటే నాకు భయం. మా జాతిని నాశనం చేసేస్తున్నారు. చిలకమ్మ, రామ్మా. చిలుకమ్మ వచ్చింది, చిలుకమ్మ వచ్చింది, చిలుకమ్మ వచ్చింది.
వనదేవత ప్రణామాలు. చిలక జోసి అని మమ్మల్ని చిన్న పంజరంలో బంధించి డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే ఇళ్లలో అందంగా అలంకరించుకుంటున్నారు. కొంతమందికైతే కాలక్షేపంగా మారిపోయాం. స్వేచ్ఛగా తిరిగే అవకాశమే లేదు. జామ పళ్ళు తింటూ హాయిగా తిరగాలనుంది. మా పక్షుల్ని నీ దరికి చేర్చుకో తల్లి. చిలకమ్మ, బాధపడకు. నేను మానవులకు చెబుతానుగా. ఎవరు వస్తున్నది? తాబేలు గారా? అమ్మా వనదేవత, ప్రణామాలు. ఇందాకటి నుండి అందరూ తమ గోడు చెప్పుకుంటుంటే నేను కూడా కొన్ని మాటలు చెబుదామని వచ్చాను. నీకేమి కష్టాలొచ్చాయి? నీ వీపు మీద ఉండే చిప్ప ఎంతో గట్టిగా సృష్టించాను. ఎవరైనా నీకు హాని చేయబోతే చటుక్కుని నీ చిప్పలో దూరి కూర్చుంటావు. నా సృష్టిలోని వాటిలో నువ్వే ఎంతో బలవంతుడివి. మరెంతో కాలం జీవించే జీవివి. ఎంతో నిదానంగా తెలివిగా ఉండే నీకు కూడా కష్టాలా? నిన్ను కూడా ఈ మానవులు కష్టపెడుతున్నారా? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మానవులు చంపనిదెవరిని? అన్ని ప్రాణుల్ని చంపుతారు, అన్నిటినీ అమ్ముతారు. నా చిప్పని ఆయుధాలుగా వాడుకుంటున్నారు. ఈ భూప్రపంచమంతా వారిదే అయినట్లు, ఇంకా ఏ ప్రాణిని లెక్క చేయనట్లుగా ప్రవర్తిస్తున్నారు. వారి నుండి మమ్మల్ని రక్షించు తల్లి. ఏమిటమ్మా కోటమ్మా, ఇలా వచ్చావు? నన్ను ఎవ్వరూ మెచ్చుకోరు. అంతేకాదు, ఎవరు ఏ పిచ్చి పని చేసినా కోతి పనులు, కోతి చేష్టలు అని నాతో పోలుస్తూ తిడతారు. అప్పుడు నాకెంత కోపం వస్తుందో తెలుసా? చెప్పు. నిజం చెప్పాలంటే ఈ మానవులందరూ నా చుట్టాలే కదా. వాళ్ళకున్న తెలివితేటలన్నీ నాకున్నాయి. వాళ్ళలాగా మాట్లాడలేను అంతే. అందుకే వాళ్ళకి నేనంటే అంత అలుసు. అన్ని పనులు నేను చేస్తానని నన్ను ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. నన్ను సినిమాల్లో ఉపయోగించుకుని బోలెడు డబ్బులు సంపాదిస్తున్నారు. నన్ను పెంచుకుంటూ వీధి వీధి తిప్పుతూ నాతో రకరకాల పనులు చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఏమంటావు? అనేదేముందమ్మా, నాకు స్వేచ్ఛ లేదు. ఆ పట్టణాల్లో నేను ఉండలేకపోతున్నాను. ఏ? ఎందుకని? మానవులు నీ చుట్టాలే అని అన్నావుగా. వారికున్న తెలివితేటలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. మంచి పళ్ళు దొరకవు, శుభ్రమైన నీటి కరువు, శుభ్రమైన గాలి అసలే లేదు. హాయిగా తిరుగుదామంటే చెట్టు చెమలు అసలే ఉండవు. ఆ వాతావరణంలో నేను ఉండలేకపోతున్నానమ్మా. వనదేవత, నీ దగ్గరకు వచ్చేస్తాను. మమ్మల్ని నీ ఒళ్ళో చేర్చుకో. ఈ మనుషుల మధ్య ఉండలేకపోతున్నామమ్మా. అలా బాధపడకు కోతిరాజా. నువ్వు లేకపోతే నా వనమంతా చిన్నబోతుంది. దీనికంతటికీ కారణం తెలుసుకుంటాను. అన్ని ప్రాణులు నాకు కావలసినవి. సరేనమ్మా. చూసారా కేతిగా, బంగారక్క, ఈ జంతువులు పక్షుల మాటలు విన్నారుగా. మీరేమంటారు? అవును తల్లి, వాళ్ల గోడు వింటుంటే కళ్ళనీళ్లు తిరిగాయి. మా మనుషులు తమ స్వార్థం కోసం ఎన్నెన్ని జంతువులకు అన్యాయం చేస్తున్నారు. మనతో పాటుగా జంతువుల్ని, పక్షుల్ని బతకనివ్వాలని వాళ్ళందరికీ తెలియజెప్తానమ్మా. అంతేకాదు కేతిగా, వాతావరణాన్ని కాలుష్యం చేస్తే నష్టపోయేది మనమేగా. అవును కదా. మనతో పాటు ఈ పక్షులు, జంతువులు కూడా బాధపడుతున్నాయి. అందుకే మనం వాతావరణాన్ని రక్షించుకోవాలి. ఏమంటావు? అంతేనా? అవును బంగారక్క. ఎంత బాగా చెప్పారు. మీ మానవులంతా పక్షుల్ని, జంతువుల్ని ప్రేమించాలి. అదిగో చూడండి, జంతువులన్నీ దీనంగా చూస్తూ మమ్మల్ని ప్రేమించండి, బ్రతకనివ్వండి అని ఎలా దీనంగా ప్రార్థిస్తున్నాయో. మమ్మల్ని ప్రేమించండి, మమ్మల్ని ప్రేమించండి, మమ్మల్ని ప్రేమించండి. నన్ను ప్రేమించవు, నన్ను ప్రేమించవు, ప్రేమించవు, నన్ను ప్రేమించవు, ప్రేమించవు, నన్ను ప్రేమించవు, నన్ను ప్రేమించవు, నన్ను ప్రేమించవు.